హాయ్ అండి, లోహిలీలా టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏమీ లేదండి, రసం పెట్టడం చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఉడకబెట్టుకున్న పప్పు శుద్ధపప్పులాగా ఉంటుంది కదండి, అది కొద్దిగా ఒక టమాటా పెద్దది కోసుకొని ముక్కలు చేసుకున్నానండి. ఇదిగోండి, ఇది అల్లం ముక్క. ఇంత అల్లం ముక్క దీంట్లో వేసేయండి. ఒక 4-5 రెబ్బలు చిన్నులపాయలు తీసుకొని దీంట్లో వేసేయండి. అలాగే ఇదిగోండి, చింతపండు ఇంత తీసుకున్నాను, దీంట్లో వేసేసాను. ఈ మొత్తం కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలండి. గ్రైండ్ చేసుకోండి, ఎందుకంటే మీకు పులుపుని బట్టి కొద్దిగా చింతపండు చూసేసుకోండి. మొత్తం గ్రైండ్ చేయాలి. చూడండి, రసం పౌడర్కి ఒక 2 అట్లా ఎండుమిరపకాయలు, కొద్దిగా కందిపప్పు, కొద్దిగా 4 కొద్దిగా మెంతులు, జీలకర్ర, కొద్దిగా ధనియాలు, ఒక 4 గింజలు బియ్యం ఇవన్నీ వేసి వేయించానండి. ఎందుకంటే ఇన్స్టెంట్కి ఇప్పటికిప్పుడు ఇది మిక్సీ మెత్తగా పట్టుకోవాలండి. ఇక బాండి పెట్టుకొని నూనె వేసుకోనండి. దాంట్లో ఓన్లీ జీలకర్ర ఆవాలేండి, పచ్చనపప్పు అయ్యొద్దు. దాంట్లో ఇంగు కూడా వేసుకున్నానండి ఆల్రెడీ. ఇదిగోండి, కచ్చాపిచ్చిగా దంచుకున్న చిన్నులపాయలు, వీటిలోకి ఇయ్యనండి టేస్ట్. ముందు దాంట్లో వేసి రుబ్బినా కానీ దీంట్లో కూడా వేసుకోవాలండి. పెద్ద ఉల్లిపాయలు ఒక చిన్న పాయి చీలికలాగా కోసి వేసుకోవాలండి. ఈ ఎర్రగా దోరగా యాగనివ్వాలి. కరివేపాకు, పుదీనా ఉప్పు నీళ్ళలో కాసేపు నానబెట్టి కడుక్కొని సన్నగా తరుక్కోండి. లేదంటే ఆకుల్లాగా కావాలంటే వేసేసుకోండి. దీంట్లో ఇందాక పప్పు ఉడకబెట్టాం కదండి, దాంట్లో వాటర్ పోసేసుకోవటమే. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో అన్నీ మనం మిక్సీ చేసేసాం కదా. ఇదిగోండి, పులుపుకి సరిపడా నీళ్ళు మీరు చూసుకొని పోసుకోండి. పులుపు అంటే సరిపడా దాంట్లో ఉప్పు వేసేసుకోండి సరిపడా. వేసేసుకున్న తర్వాత ఇందాక పౌడర్ కొట్టుకున్నాం కదండి, ఇది రసం పౌడరు భలే మంచి వాసన వస్తుందండి. దీంట్లో వేసేసుకోండి. నేను ఇవాళకే సరిపడా కొట్టుకున్నానండి. కొట్టుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఇదిగోండి బెల్లము ఇంత వేయాలండి. ఎందుకంటే చాలామంది వేసుకోరు, ఇష్టం లేని వాళ్ళు ఆపేయచ్చు. కానీ అదేంటంటే బెల్లం వేస్తే పులుపు కొద్దిగా అంత అనిపించకుండా అదొక రకం టేస్ట్ ఉంటుందండి. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంక ఇంతేనండి, బాగా మరగాలి. మూత పెట్టి హై ఫ్లేమ్లోనే పెట్టాలండి. ఇదిగోండి, ఇలా మూత పెట్టాం కదా, హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇదిగోండి అట్లా మరుగుతున్నాయి కదా, అలా నురుగులాగా కనిపిస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తారంటే సిమ్లో పెట్టేసి మూత మళ్ళీ ఇట్లా పక్కకి పెట్టాలండి. కొద్దిగా ఇలా పెడితే ఆ నురుగు ఆరికిపోయే వరకు సిమ్లోనే కాగాలండి. అప్పుడు బాగా రసము టేస్ట్ వస్తాయి. కాగనివ్వండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకోవడం చూపిస్తాను. ఇదిగోండి, చిన్న మంట మీద పెట్టాను కదా, పైకి తేలింది కదా, అట్లా పైకి తేలే వరకు మరిగించండి. పైకి తేలే వరకు. తర్వాత నా దగ్గర అయితే పచ్చి కొబ్బరి లేదు, ఎండు కొబ్బరి కొద్దిగా గీరు మిక్సీలో వేసుకున్నానండి. కొత్తిమీర ఇది జల్లేయాలి, ఎందుకంటే ఇది ఒక రకం టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఊరికనే అలా హైలో పెట్టేసి 2 మరుగులు మరిగించి, అంటే ఎక్కువసేపు మరిగించకూడదండి. కొబ్బరి అది వేసిన తర్వాత, కొత్తిమీర వేసిన తర్వాత సువాసన అంతా పోతుంది. 2 నిమిషాలు అట్లా మరగనిచ్చేసి ఒక హై ఫ్లేమ్లో ఒక 2-3 మరుగులు మరిగించి కట్టేయండి. ఇంకంతే, మూత వాసన పోకుండా మూత పెట్టేస్తే సువాసన ఉంటుందండి. ఇదండి రెసిపీ. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఏదన్నా వీడియోస్ చేస్తే ఇట్లాగే నోటిఫికేషన్ వస్తుంది. సపోర్ట్ చేయండి. ఓకేనండి, బాయ్.